ఫ్రెండ్స్ టెక్ న్యూస్ 7 ఫస్ట్ న్యూస్ ఐక్యూ 15 అల్ట్రా ఈ ఫోను జనవరి 17 తారీఖున చైనాలో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్కి ఇన్బిల్ట్ కూలింగ్ ఫ్యాన్ అండ్ గేమింగ్ షోల్డర్ బటన్ ఉంటుంది. ఎక్కువగా గేమ్స్ ఆడేవారికి ఈ ఫోను చాలా ఉపయోగపడుతుంది. ఈ ఫోన్ ఎక్కువగా హీట్ అయినప్పుడు ఈ ఫోన్ని కూల్ చేయడానికి ఇన్బిల్ట్ కూలింగ్ ఫ్యాన్ ఉంటుంది. ఈ ఫోన్లో ప్రాసెసర్ విషయానికి వస్తే స్నాప్డ్రాగన్ 8 ఎలిట్ జెన్ 5 ప్రాసెసర్ ఉంటుంది. ఈ ఫోన్ 7000 mAh బ్యాటరీ 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఈ ఫోన్తో పాటు OnePlus 15R పోటీగా ఐక్యూ 15R ఫోన్ వస్తుందని రూమర్స్ వస్తున్నాయి. ఒకవేళ ఐక్యూ 15R ఫోన్ వస్తే ఇది స్నాప్డ్రాగన్ 8 జెన్ 5 ప్రాసెసర్తో వస్తుంది. నెక్స్ట్ న్యూస్ వివో నుంచి వివో X200T వస్తుంది. ఈ ఫోన్లో 1.5K రిజల్యూషన్ ఎల్టీపీఓ ఓఎల్ఈడి డిస్ప్లే 120 Hz రిఫ్రెష్ రేటు. ఈ ఫోన్లో ప్రాసెసర్ విషయానికి వస్తే మీడియాటెక్ డైమెన్సిటీ 9500 ప్రాసెసర్ ఉంటుంది. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 50 మెగాపిక్సెల్ 3x టెలిఫోటో కెమెరా, 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా. ఈ ఫోన్లో బ్యాటరీ విషయానికి వస్తే 6200 mAh బ్యాటరీ ఉంటుంది. 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఈ ఫోను జనవరి ఎండ్లో కానీ ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో కానీ లాంచ్ కావచ్చు. నెక్స్ట్ న్యూస్ జనవరి 5వ తారీఖు నుంచి సామ్సంగ్ ఫోన్స్కి ప్రైస్ అయితే పెరుగుతుంది. కొన్ని ఫోన్స్కే రేట్లు అయితే పెంచుతున్నారు. వీళ్ళు ఒక లిస్ట్ అయితే వచ్చింది. వీళ్ళు ఏ ఫోన్స్కి రేట్లు పెంచుతున్నారో ఒక లిస్ట్ అయితే వచ్చింది. సామ్సంగ్ గెలాక్సీ ఫోల్డ్ 7, ఫ్లిప్ 7, S25, S25 FE, A56, A36, F17, A06 ఈ ఫోన్స్కి అయితే ప్రైజెస్ అయితే పెంచుతున్నారు. వీళ్ళకు ఎక్కువగా అమ్ముడుపోయే ఫోన్స్కే వీళ్ళు రేట్లు పెంచుతున్నట్టయితే తెలుస్తుంది. జనవరి 5వ తారీఖు నుంచి ఈ ఫోన్స్కి 2000 ప్రైజ్ అయితే పెంచుతున్నారు. నెక్స్ట్ న్యూస్ అప్కమింగ్ మొబైల్స్ 2026 న్యూ ఇయర్ వచ్చింది కదా. ఈ ఇయర్లో లాంచ్ కావడానికి సిద్ధంగా ఉన్న ఫోన్స్ గురించి ఒక లిస్ట్ అయితే వచ్చింది. సామ్సంగ్ గెలాక్సీ S26, వివో X200T, వివో X300 FE, Xiaomi 17, Xiaomi 17 Ultra, Samsung A57, OnePlus Nord 6, Poco X8 Pro, Vivo V70, Vivo T5X ఈ ఫోన్స్ లాంచ్ కావడానికి సిద్ధంగా అయితే ఉన్నాయి. ఈ ఫోన్స్తో పాటు Oppo Pad 5 కూడా ఉంది లాంచ్ కావడానికి. నెక్స్ట్ న్యూస్ సామ్సంగ్ వాళ్ళు ఒక టీవీ తయారు చేశారు. ఈ టీవీ ప్రపంచంలోనే అతి పెద్ద టీవీ. ఈ టీవీ డిస్ప్లే సైజ్ కనుక చూసుకుంటే 130 ఇంచ్ డిస్ప్లే సైజ్ ఉంటుంది. ఈ టీవీ మైక్రో RGB టీవీ అంటున్నారు వీళ్ళు. ఈ టీవీ HDR సపోర్ట్ చేస్తుంది. ఈ టీవీలో AI ఫీచర్స్ కూడా ఉంటాయట. ఈ టీవీకి సపరేట్ స్టాండ్ అవసరం ఉంటుంది. నెక్స్ట్ న్యూస్ రియల్మీ నియో 8 ఈ పేరుతో చైనాలో లాంచ్ అవుతుంది. ఇండియాకి రియల్మీ GT8 ఈ పేరుతో వస్తుంది ఇండియాకి. ఈ ఫోన్ బ్యాక్ సైడ్ డిజైన్ చూసుకుంటే రియల్మీ GT8 Pro ఉంటుంది కదా, సేమ్ అదే డిజైన్తో వీళ్ళు తీసుకొస్తున్నారు. కానీ రియల్మీ GT8 Proకి బ్యాక్ సైడ్ కెమెరాకు ఒక ప్యానల్ ఉంటుంది కదా, అది చేంజ్ చేయొచ్చు. కానీ రియల్మీ GT8కి అయితే చేంజ్ చేయరాదు. LED లైట్ అయితే తీసుకొస్తున్నారు. ఈ ఫోన్ మెటల్ ఫ్రేమ్తో వస్తుంది. 3D అల్ట్రాసోనిక్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటుంది. రియల్మీ GT8 స్పెసిఫికేషన్స్ చూసుకుంటే రూమర్స్ ప్రకారమే ఈ స్పెక్స్ 6.78 ఇంచ్ డిస్ప్లే సైజ్ ఉంటుంది. 1.5K రిజల్యూషన్, సామ్సంగ్ ఆమ్లెట్ డిస్ప్లే, 165 Hz రిఫ్రెష్ రేటు, క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 జెన్ 5 ప్రాసెసర్, LPDDR5X RAM, UFS 4.1తో వస్తుంది. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా OISతో వస్తుంది. 120x డిజిటల్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా, 16 MP ఫ్రంట్ కెమెరా, 8000 mAh బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, వాటర్ అండ్ డస్ట్ IP68, IP69 రేటింగ్తో వస్తుంది. ఫ్రెండ్స్ ఈ టెక్ న్యూస్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.